హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లెగ్ పీస్తో బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తానండి. అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మొత్తం లెగ్ పీస్కి కలిసేంత వరకు బౌల్ పెద్దది తీసుకోవాలని బాగా కలుపుకో. ఇప్పుడు బిర్యానీ మసాలా వేసి మొత్తం కలుపుకోవాలి. ముక్కలకి మొత్తం అన్ని ముక్కలకి పట్టే వరకు ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఒక నిమ్మకాయ మొత్తం పడుతుందండి. నిమ్మకాయ మొత్తాన్ని పిండేసుకోవాలి. మరొకసారి పెట్టుకోవాలండి. కారం అండి, ఇది గుంటూరు కారం, ఎక్కువ కారం ఉంటుంది, అందుకే నేను కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను. మీరు కారానికి సరిపడమైనా వేసుకోవాలి. ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పౌడరు 2 వేసి బాగా ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోవాలి. అన్ని ముక్కలు కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న కప్పు వరకు పెరుగు వేసుకోవాలండి. చిన్న కప్పు వరకు పెరుగు సరిపోతుంది. ఇప్పుడు ఆ పెరుగంతా ముక్కలకి పట్టేంత వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. అన్ని ముక్కలకు పడితేనే అప్పుడు టేస్ట్ వచ్చింది, లేకపోతే అంత టేస్ట్ ఉండదు. ఇప్పుడు కొత్తిమీర తరుగును వేసుకొని మరొకసారి కలిపి మొత్తం అన్ని ముక్కలకి కలిసేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. మనం ఎంత బాగా ముక్కలు కలుపుకుంటే అంత టేస్ట్ వస్తుంది. ఇది ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 6-7 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే చికెన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి. నాకైతే 6-7 స్పూన్లు పడింది. ఇప్పుడు చెక్క, లవంగం, మరాఠీ ముగ్గ, జీలకర్ర, బుడ్డలు, లవంగాలు వేసానండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసాను. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి, 2 పెద్ద సైజ్ ఆనియన్స్. ఇప్పుడు 2 పెద్ద సైజ్ ఆనియన్స్ అవసరమవుతాయి బిర్యానీకు. వేసి ఆనియన్స్ మొత్తం రెడ్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ రెడ్గా వస్తేనే బిర్యానీ టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు టమోటా, చిల్లీ అండి. ఇప్పుడు టమోటాలన్నీ వేసాము, మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ లెగ్ పీసులు, వాటిని మొత్తం వేసుకోవాలి. చూడండి, మొత్తం వేసాం కదా. ఇప్పుడు అడుగంటకుండా ఒకసారి ఇలా కలబెట్టి 2 మినిట్స్ మూతను వేయాలండి. 2 మినిట్స్ మూత వేయడం వలన దాంట్లో ఉండే మసాలా మొత్తం చికెన్కి పడుతుంది. ఎక్కువసేపు వేయకూడదండి, ఎందుకంటే చికెన్ తొందరగా ఉడికిపోతుంది కదా, మళ్ళీ రైస్లో ఉడుకుతుంది కాబట్టి జస్ట్ 2 మినిట్స్ ఉడికించాలి. మళ్ళీ ముందుగా గంట ముందు నానబెట్టుకున్న రైస్ అండి. నేను నార్మల్ రైస్తో చేస్తున్నాను. రైస్ను మొత్తం వేసుకోవాలి. మనం 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువ వేస్తే మెత్తగా అయిపోతుంది. చికెన్కి అవసరం లేదండి, రైస్కి వేసిన వాటర్తోనే చికెన్ కూడా ఉడికిపోతుంది. ఇట్లా మెల్లగా కలిపెట్టుకోవాలని, ఫాస్ట్గా కలిపెడితే నానిన బియ్యము తుంటలైపోతాయి. ఇలా మెల్లగా కలిపెట్టుకొని చూడండి, కలిపెట్టుకున్నాం కదా. 1 కప్పుకి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి.
ఇప్పుడు వాటర్ అన్నీ వేసుకున్న తర్వాత మరొక్కసారి ఇలా కలబెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ముందు 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుంది హై ఫ్లేమ్లో. మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద ఇట్లా పొంగు పట్టాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మళ్ళీ సిమ్లో పెట్టుకోవాలి కొద్దిసేపు. చూడండి ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రెడీ అయింది. పర్ఫెక్ట్గా ఉడికాయి చూడండి. ముక్కలు కూడా చెదిరిపోకుండా అలానే ఉన్నాయి. ఎంతో టేస్టీ అయిన బిర్యానీ రెడీ అండి. ఇప్పుడు వస్తున్న సంక్రాంతి, జనవరి, క్రిస్మస్కి, ఫెస్టివల్స్కి ఇలాంటి బిర్యానీ చేసుకోవడం వల్ల బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎంతో టేస్టీ అయిన లెగ్ పీస్ బిర్యానీ రెడీ అండి. ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లో వచ్చే గెస్ట్లకి చేసి ఈజీగా తొందరగా అవుతుంది. ఈ బిర్యానీ ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ అండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను.